హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఏం లేదండి, మ్యాంగోస్ తీసుకొని దానిపైన పీల్ ఉంటుంది కదా, అది తీసేసుకొని మెల్లగా మొత్తం తీసేసుకోవాలి. మొత్తం అలా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి, ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసి వేడి చేసుకోవాలండి. అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి, వేడి చేయాలి, బాగా మరగాలి అవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నాయి కదా, ఒకసారి కలుపుకుందాం ఎలా ఉన్నాయో. అలా దగ్గరికి వచ్చేలాగా ఇలా చిక్కగా అయిపోతాయి అన్నమాట. అలా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, ఆ మిశ్రమంలో దీన్ని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి, మంచిగా అట్లా నేను చూపించే విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకటి ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదండి, ఆ ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లో మొత్తం వేసేసుకోవాలి. స్టోవ్ మొత్తం సర్వ్ చేసుకోవాలి. దాంట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా సర్వ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 5 to 6 అవర్స్ అండి, మినిమం 5 to 6 అవర్స్. ఇంకా తీసేసుకున్న తర్వాత కింద మొత్తం ఐస్ అయిపోతుంది కదా, ఒక ప్లేట్లో ఒక వాటర్ వేసుకొని అవి అట్లా కొంచెం వాటర్ చల్లుకుంటే కింద లూజ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత తీయడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు స్పూన్ తోటి తీసేసుకోవడమే, ఇంకా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఐస్ క్రీమ్ ఎలా రెడీ చేశాను. Thank you for watching.